Hello viewers, నా పేరు డాక్టర్ శ్రావ్య. We have our clinic at Amirpet, Dr. Arvind's Dental and Maxillofacial Clinic. So we do all sorts of treatments in the clinic regarding dentistry. ఇప్పుడు పేషెంట్స్ పిల్లలు చాలామంది వస్తూ ఉంటారు. లైక్ 9-10 ఇయర్స్కే డెంటిస్ట్ని అప్రోచ్ అవుతారనమాట. మా పాపకి ఇలా సందులు వచ్చేస్తున్నాయి, సో ఇప్పుడే బ్రేసెస్ పెట్టొచ్చా, క్లిప్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చా, అండ్ కొత్తగా ఈ ఇన్విజిలైన్ అని క్లియర్ అలైనర్స్ అని వస్తున్నాయి, అవన్నీ యూజ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటారండి చాలామంది పేరెంట్స్, పిల్లల పేరెంట్స్. సో కరెక్ట్ ఏజ్ వచ్చేసి 13, ఆడపిల్లలకైతే 12 ఇయర్స్, 12 to 13 ఆ టైంలో, మగపిల్లలకైతే 14 ఇయర్స్ అండి. ఎందుకు అంటే ఆ టైం వరకు మనకు పాల పళ్ళన్నీ వెళ్ళిపోయి పర్మనెంట్ పళ్ళన్నీ వచ్చేస్తాయి. లైక్ గర్ల్స్లో ఫాస్ట్గా వస్తాయి కాబట్టి 11 to 12 ఇయర్స్కి అన్ని పళ్ళు పోయి వచ్చేస్తాయి, 12 ఇయర్స్కి మ్యాక్సిమం. బాయ్స్కి ఏంటంటే కొంచెం లేట్గా 13 to 14 ఇయర్స్ వరకు వచ్చేస్తాయి. సో మీరు పేరెంట్స్ ఇది చెక్ చేసుకోవాలి, అన్ని పాల పళ్ళన్నీ వెళ్ళిపోయాయా, పర్మనెంట్ పళ్ళన్నీ వచ్చాయా. పర్మనెంట్ పళ్ళు రావడము అంటే సెకండ్ మోలార్స్ ఉంటాయి కదా, టూత్ నెంబరింగ్ వస్తుంది కాబట్టి బేసిక్ టూత్ ఏముంటాయో మీకు తెలుసు కాబట్టి సెకండ్ మోలార్స్ లాస్ట్ దవడ పన్ను వచ్చాక అప్పుడు బ్రేసెస్ పెట్టించుకుంటే బెటర్ అండి. ఎందుకు అంటే అప్పుడు టూత్ మూమెంట్ కానీ క్లిప్ పెట్టినా కూడా వేరే పళ్ళు ఇంకా ఎరప్ట్ అయ్యే పళ్ళు ఏదన్నా ఉంటే వాటికి అడ్డు రాకుండా మీరు ఆ ఏజ్లో మాత్రం బ్రేసెస్ పెట్టించుకుంటే బెటర్. 9 to 10 ఇయర్స్ మధ్యలో, 9 to 10 ఇయర్స్ మధ్యలో పిల్లలకి ఏమవుతుందంటే ఈ కార్నర్ పళ్ళు ఉంటాయి కదా, కెనైన్స్ అంటారు. ఆ కెనైన్స్ వచ్చే టైంలో ఈ ముందు పళ్ళన్నీ డిస్టర్బ్ అవుతాయి అన్నమాట, జరుగుతాయి. అప్పుడు పిల్లలకి ఫ్రంట్ టీత్లో స్పేసింగ్ ఎక్కువ కనిపిస్తుంది. సో అది ఒక మిస్కాన్సెప్ట్ అండి. ఆ పళ్ళు వచ్చే టైంకి స్పేసెస్ ఉంటాయి, దానివల్ల మా పాపకి కానీ బాబుకి కానీ స్పేసెస్ వస్తున్నాయి ఇప్పుడే పెట్టేసేయండి అని చెప్పి అది తప్పు. సో ఆ పళ్ళు మొత్తం ఎరప్ట్ అయిపోయాక అప్పుడు బ్రేసెస్ పెట్టించుకుంటే బెటర్. అండ్ బ్రేసెస్కి ఇప్పుడు ఇన్విజిలైన్ అని చెప్పి క్లియర్ అలైనర్స్ అని వస్తున్నాయి, వాటికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో బ్రేసెస్ ట్రెడిషనల్ మెథడ్, చాలా ఏండ్ల నుండి ప్రాక్టీస్ చేస్తున్నారు బ్రేసెస్, దానివల్ల రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. క్లియర్ అలైనర్స్ ఏంటి అంటే ఓన్లీ మైల్డ్ స్పేసెస్, మైల్డ్ ట్రీట్మెంట్, ఎక్కువ పన్ను పీకడం కానీ, పన్ను జరపడం కానీ, లేదు పన్ను రొటేట్ అయిపోయింది లోపల, ఆ రొటేట్ అయిన పన్ను కరెక్షన్స్ కానీ అవన్నీ ఇన్విజిలైన్ కానీ క్లియర్ అలైనర్స్లో మాత్రం చెయ్యట్లేరండి. మైల్డ్ ట్రీట్మెంట్స్ ఉంటేనే దాంట్లో రిజల్ట్స్ బాగుంటున్నాయి. నేనైతే సజెస్ట్ చేయట్లేదండి. ఎందుకు అంటే మైల్డ్ స్పేసెస్ ఉంటే ఓకే, కానీ కొంతమందికి క్రౌడింగ్ బాగా ఉంటుంది, అంటే ఎగుడు దిగుడుగా వస్తాయి పన్ను, ఒక పన్ను మీద ఒకటి రావడము, లేదు అంటే రొటేట్ ఉల్టాగా వచ్చేయడము, అలాంటి అవన్నీ కరెక్ట్ చేయట్లేదు క్లియర్ అలైనర్స్లో. సో అందుకని అవి ఓన్లీ ఎక్కువ డిఫికల్ట్ కేసెస్ తీసుకోవట్లేరు అలైనర్స్ కంపెనీస్ వాళ్ళు కూడా. సో బ్రేసెసే ట్రెడిషనల్ మెథడ్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు అలైనర్స్లో ఒక 1 year, 1.5 year పెట్టుకోవాల్సిన అలైనర్స్ బ్రేసెస్ పెట్టించుకుంటే ఒక 6 months, 8 monthsలో కంప్లీట్ అవుతుంది. సో అదంతా మేము వచ్చాక మీకు ట్రీట్మెంట్ సివియారిటీని బట్టి మేమే సజెస్ట్ చేస్తామండి. సో ఈ టూత్సీ అని ఇవన్నీ బ్రాండ్స్ కూడా ఏవేవో వస్తున్నాయి, డైరెక్ట్గా ఇంటికొచ్చి స్కానింగ్ చేసేసి మీకు అలైనర్స్ ఇచ్చేస్తాము అని చెప్పేసి, వాటన్నిటిని నమ్మకుండా ఉంటే బెటర్. అసలు డెంటిస్ట్ని ప్రాపర్గా కన్సల్ట్ చేసి మీకు బ్రేసెస్ ఇంపార్టెంటా లేదా వాళ్ళు డిసైడ్ చేసి చెప్తారు. దాన్ని బట్టి మీరు మెటల్ బ్రేసెస్కి వెళ్ళాలా లేదంటే అలైనర్స్కి వెళ్ళాలా మీరు తర్వాత డిసైడ్ చేయొచ్చు. అండ్ బ్రేసెస్లో కూడా చాలా రకాలు వస్తున్నాయండి ఈ మధ్య, లైక్ మెటల్, సెరామిక్, మెటల్లో కూడా మళ్ళీ సెల్ఫ్ లైగేటింగ్ అని చెప్పేసి, అవన్నీ మేము సివియారిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ని బట్టి డాక్టరే సజెస్ట్ చేస్తారు. ఆర్థోడాంటిస్ట్ అంటారు, మళ్ళీ అందులో డెంటిస్ట్రీలో కూడా స్పెషలైజేషన్ ఉంది. ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ మాత్రమే సజెస్ట్ చేస్తారు మీరు ఎలాంటి టైప్ ఆఫ్ బ్రేసెస్కి వెళ్ళాలి లేదంటే అలైనర్స్కి వెళ్ళొచ్చా అని చెప్పేసి, దాన్ని బట్టి మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోండి. సో ప్రాపర్ ఏజ్ వచ్చేసి ఇదండి, ఆఫ్టర్ 11 years. అండ్ కొంతమందికి కింద దవడ ముందుకు వచ్చేస్తుంది,
లేదు అంటే పైన దవడ ఎక్కువ ముందుకొచ్చేస్తుంది. సో, అలాంటి వాళ్ళు వెంటనే ఐడెంటిఫై చేసి 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 10 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌కి అప్రోచ్ అవుతే మేము జా కరెక్షన్స్ కూడా చేస్తామనమాట. లైక్ ఈ జా కరెక్షన్స్‌కి కొన్ని అప్లయెన్సెస్ ఇస్తారు. ఇట్లా హెడ్ గేర్ అని చెప్పేసి అప్లయెన్సెస్ ఇస్తే ఏంటంటే గ్రోత్‌ని రెస్ట్రిక్ట్ చేస్తది. ఆ జాని ముందుకెళ్ళకుండా ఆపేస్తది. అలాంటి పేషెంట్స్ మాత్రం ముందే అప్రోచ్ అవ్వాలి. లైక్ 12 ఇయర్స్, 13 ఇయర్స్ మళ్ళీ పర్మనెంట్ పళ్ళన్నీ వచ్చాక అప్రోచ్ అవ్వడం కంటే జా ముందు గ్రో అయిపోతుంది, డిఫికల్టీ ఆఫ్ చూయింగ్ ఉంది అంటే వెంటనే ఒక 11 ఇయర్స్ ముందే అప్రోచ్ అయితే వాళ్ళకి ప్రాపర్ నెసెసరీ అప్లయెన్సెస్ ఇస్తామన్నమాట. సో, ఆఫ్టర్ బ్రేసెస్ ట్రీట్మెంట్ ఏంటి? ఇప్పుడు ట్రీట్మెంట్ అంతా అయిపోయింది, పళ్ళన్నీ కరెక్ట్ అయ్యాయి. రీటైనర్ ఫేజ్ అని ఉంటుంది. రీటైనర్స్ ఏంటంటే కొంతమంది తీసి పెట్టుకునే రీటైనర్స్ ఇస్తున్నారు, లేదంటే ఫిక్స్డ్ రీటైనర్స్ ఇస్తున్నారు. ఫిక్స్డ్ రీటైనర్స్ ఏంటంటే టీత్ వెనకాలనే ఒక వైర్ పెట్టేసి దాన్ని సిమెంట్‌తో బాండింగ్ చేసేస్తారు. లేదు తీసి పెట్టుకునేది ఏంటంటే అది ఇంకా ఈజీగా ఉంటుంది. మీరు స్కూల్ కానీ లేకపోతే ఈ కాలేజ్‌కి కానీ మీటింగ్స్‌కి కానీ వెళ్ళినప్పుడు అది తీసేసి ఓన్లీ ఇంట్లో రెస్ట్ టైమ్‌లో మాత్రమే పెట్టుకుంటే సరిపోతుంది రీటైనర్స్. సో, ఆఫ్టర్ ఈ బ్రేసెస్ తీసిన తర్వాత చాలా మందికి స్టెయిన్స్ వచ్చేస్తాయి టీత్ మీద. మీ డాక్టర్ ప్రాపర్‌గా బ్రేసెస్ తీసి వెంటనే పాలిషింగ్ చేయాలన్నమాట టీత్ మీద. పాలిషింగ్ కానీ లేకపోతే ఎక్కువ సిమెంట్ ఉంది, ఆ బ్రేస్ పెట్టేటప్పుడు సిమెంట్‌తో అతికిస్తారనమాట పన్ను మీద. సో, ఆ ఎక్కువ సిమెంట్ ఉంది అంటే దాన్ని మొత్తం తీసేస్తారు మోస్ట్‌లీ. లేదు అంటే అక్కడక్కడ మైల్డ్ స్టెయిన్స్ ఫార్మ్ అవుతాయి. ఎందుకంటే ఇంతకాలం బ్రేసెస్ ఉన్నాయి కాబట్టి తిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నీ బ్రేసెస్ చుట్టూ అక్యుములేట్ అయిపోయి అది స్టెయిన్ లాగా ఫార్మ్ చేస్తుంది. సో, ప్రాపర్ ఆ బర్స్‌తో క్లీన్ చేయడం కాకుండా పాలిషింగ్ ఎక్కువ చేయాల్సి వస్తుందనమాట వాళ్ళకి. పాలిషింగ్‌తో కూడా పోవట్లేదు అంటే మైల్డ్ బ్లీచింగ్ అంటే మైల్డ్ కెమికల్స్ యూజ్ చేసి స్టెయిన్స్ క్లియర్ చేస్తారు. సో, రఫ్ సర్ఫేస్ అంతా పోయి స్మూత్ సర్ఫేస్ వస్తుందనమాట పాలిషింగ్ చేస్తే. సో, ఆఫ్టర్ బ్రేసెస్ కానీ అలైనర్స్‌లో ఇవన్నీ టెన్షన్స్ ఉండవండి. ఎందుకంటే డైరెక్ట్ తీసి పెట్టుకునేవి ఉంటాయి కాబట్టి. సో, అది ఎక్కువ సజెస్ట్ చేస్తున్నారు చాలామంది. కానీ ఈ బ్రేసెస్ తీసిన వెంటనే అయితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్.